అంటే నా ఎస్టిమేషన్ కనుక రాంగ్ కాకపోతే దీనిలో రిలీఫ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి అవకాశం కనిపించిన వెంటనే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అవే తీసి దాని ద్వారా తీసుకొచ్చి ఆ కేసులు కూడా వీళ్ళ మీద వేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది అనిపిస్తోంది. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు వల్లభనేని వంశీ విషయం చూసినా, తర్వాత బోరుగడ్డ అనిల్ కానీ లేకపోతే నందిగం సురేష్ చూసినప్పుడు ఏంటంటే ఎవరిని ఎక్కడ ఎలా ఫిక్స్ చేసి ఎన్ని రోజులు లోపల పెట్టాలనేటువంటిది చాలా క్యాల్కులేటెడ్గా వెళ్తున్నారు. కాబట్టి ఈ విషయంలో వీళ్ళకి రిలీఫ్ దొరుకుతుంది నేను అనుకోవట్లేదు. అయితే ఒక అంశం అయితే ప్రజల్లో ఉంది సార్, అంటే వీళ్ళు ఏదో రెడ్ బుక్ రాసుకున్నారు కాబట్టి కేసులు పెట్టి కక్ష తీర్చుకుంటున్నారు, కానీ ప్రజల నుండి దోచుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇప్పుడు 1,00,000 రూపాయలతో స్టార్ట్ అయిన నాయకుడు 1,000 కోట్లకు వెళ్ళిపోతే ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ 1,000 కోట్లు ఎలా వచ్చిందనేది ఇప్పుడు ఐటీనో ఈడీనో దేన్నో దాన్ని రంగంలో దించాలి కదా. ఊరికే కేసు పెట్టి 4 రోజులు జైల్లో పెట్టి వదిలేస్తే ఏంటి ప్రయోజనం? అంటే ఇప్పుడు మన అన్ఫార్చునేట్లీ ఇది మాట్లాడుకోవాల్సి రావటం అనేటువంటిది దురదృష్టకరం. సిబిఐ విచారించి అన్ని కేసుల్లో శిక్షలు పడినటువంటిది 5 to 10% మించి లేవు. వీలైన కాడికి ఆయన లోపల పెట్టడమే అదే శిక్ష అనుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈడీ కూడా ఏంటంటే సెలెక్టివ్గా మాత్రమే వాళ్ళు వస్తారు. వాళ్ళు రావాలి అనుకుంటే 10 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగినా వచ్చేస్తారు. రాకూడదు అనుకుంటే 1,000 కోట్ల రూపాయలు వచ్చినా కూడా ఇది గారు రావడం. దీంట్లో కూడా ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ప్రజలందరూ అసలు ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు రావట్లేదు మీరని గగ్గోలు పెట్టినాకే వాళ్ళు వచ్చింది. ఈడీ వచ్చిన ఎంత స్పీడ్గా ఉన్నారు. వీళ్ళు ఛార్జ్షీట్లు వేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫైనల్ ఛార్జ్షీట్ కోసం ఎదురు చూస్తున్నారు అనుకోవాలి మనం సాటిస్ఫై అవ్వటానికి. కాబట్టి వ్యవస్థలు అనేటువంటివి ఒక దీంట్లో గుప్పెట్లో ఉన్న తర్వాత మేనేజ్ చేయబడుతున్నటువంటి సందర్భంలో మరి ఇందాక మనం అనుకున్నాం, ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని ఇస్తున్నటువంటి తీర్పులు, తర్వాత హైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్స్ మీద వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తే ఫండమెంటల్స్ కూడా పాటించలేదేమో హైకోర్టు జడ్జిలు అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. బెయిల్స్ విషయంలో కానీ వీటిల్లో కానివ్వండి. న్యాయ వ్యవస్థలోనే అన్ని రకాల వ్యత్యాసాలు ఉన్నప్పుడు మనకు జడ్జిమెంట్ కావాలంటే మనకు అనుకూలమైన జడ్జి వచ్చే వరకు ఆ బెంచ్ మీదకి తీసుకెళ్ళి మేనేజ్ చేస్తూ మ్యానిపులేట్ చేస్తున్నటువంటి సందర్భాల్లో ఏంటంటే ప్రజలు కానీ ప్రభుత్వం కానీ వాటి నుంచి ఏదో జరుగుతుంది శిక్షలు పడతాయని ఊహించట్లేదు. కానీ ఉన్నంతలో వీళ్ళని ఎంత ఎక్కువ కాలం లోపల పెట్టగలుగుతాము అనేటువంటి లోపల పెట్టి ప్రయోజనం ఏంటి సార్? ఇప్పుడు కృష్ణ అనే అతను ఒక 2019లోనో 24లోనో 1,00,000 రూపాయల ఆస్తిపరుడు, ఒక ఎమ్మెల్యే పదవో ఎంపీ పదవో లేకపోతే ఎమ్మెల్సీ పదవో వచ్చింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఒక 500 కోట్ల ఆస్తి సంపాదించాడు. ఇతనికి వచ్చే ఆదాయం ఎంత? ఎమ్మెల్సీ గాను ఎంపీ గాను అతని శాలరీ ఎంతో ఉంటుంది, అలవెన్స్లు వస్తాయి. ఈ మధ్యలో ఎంత సంపాదించావు, ఎలా సంపాదించావు అంటే నువ్వు క్విట్ ప్రో క్రోనో ఇంకోటో చేస్తేనే కదా, లేకపోతే ఎవరన్నా బెదిరిస్తేనే కదా. దాని మీద ఎవరైతే పగ తీర్చుకోవాలనుకున్న ప్రభుత్వం ఉందో అది తీయాలి కదా. ఆర్థికంగా నీ కథ ఏంట్రా బాబు, నువ్వు ఎట్లా సంపాదించావు అని చెప్పని తీయాలి కదా. ప్రజల సొమ్మే కదా, అది కూడా ప్రజల సొమ్మే. కానీ భారతదేశ చరిత్రలో అన్ఫార్చునేట్లీ ఎంతోమంది అవినీతి పరులు బయటపడ్డారు. అంతమందికి సంపాదించిందంతా ఇంతనే తెలిసింది. కానీ ఒక్క రూపాయైనా రికవరీ చేసి వెనక్కి ఖజానా కట్టించుకున్నటువంటి సందర్భం ఉందా? ఇంకా రికవరీ చేయనప్పుడు జనరల్గా ఏమైందంటే నేను ఒక 1,000 కోట్లు అక్రమంగా సంపాదించేద్దాం, ఏమైంది ఒక 6 నెలలు లేకపోతే ఒక 16 నెలలు లేకపోతే ఒక 7 సంవత్సరాలు తర్వాత వస్తాగా ఈ 1,000 కోట్లు నావే కదా అనే ఒక ధీమా పెరిగిపోతుంది. అన్నప్పుడు ఏం చేయాలి? చట్టాలు సవరించి చేయాల్సి ఉంటుంది. ఇక్కడే వస్తుంది. దొంగ చేతికి తాళం ఇచ్చి మీరు తీసుకొచ్చి వాడిని లోపల బంధించి నువ్వు లోపల ఉండమంటే అవుతుందా? ఈ చట్టాలు చేయాల్సిన వాళ్ళు ఎవరు? వీళ్ళే, ఈ పొలిటికల్ పార్టీలేగా. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు? 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవాలనేటువంటి వీళ్ళేగా. వీళ్ళు దానికి వ్యతిరేకంగా ఓటేస్తారు. అంతెందుకండి, యాంటీ డిఫెక్షన్ లా ఉంది. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలోనే ఉండి మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం చూసాం. దానికి ఇంతవరకు సవరణ చేయగలిగారా? ఒక్కడైనా సరే ఎవడైనా ఇటు నుంచి అటు దూకితే వాడి పదవి ఆటోమేటిక్గా పోతే. పార్టీ ఫిరాయింపుల చట్టం వేరే సార్. ఇప్పుడు ఈ రోజు నా మనసు ఉన్నట్లుగా రేపు నా మనసు ఉండకపోవచ్చు. ఉండనప్పుడు వేరే నాయకుడిని కాదు నేను అక్కడే అంటున్నాను. దీని మీద మనసు విరిగిపోయింది, ఇంకోటి మీద మీరు మనసు పడ్డారు. మనసు పడ్డప్పుడు ఎవరి ద్వారా ఆ పదవి వచ్చిందో దానికి రాజీనామా చేసి నువ్వు ఇల్లు అవతలకి
ఓకే, నేను అంటుంది ప్రజల ద్వారా వచ్చిందని చెప్తారు. అప్పుడు అవును, ప్రజలు నన్ను నమ్మేశారు, పార్టీని నమ్మి కాదంటారు. పార్టీని చూసే నిన్నేశారు. అప్పుడు మారిపోద్దండి. నేను అంటుంది ఆర్థికంగా వీళ్ళు దోచుకున్న సొమ్ముని ఏ ప్రభుత్వాలైనా కక్కించినప్పుడు ఇక దోపిడీ జరుగుతూనే ఉంటుంది కదా అంటున్నా నేను అనేది అదేనండి. దీన్ని మార్చాల్సింది ఎవరు అంటున్నాను? ఇదే ప్రజాప్రతినిధులు కదా. పాత్రదారులు కూడా వాళ్లే కదా. అందుకు ఒకటి కాయిన్కి ఒక సైడ్ అది. రెండో సైడ్ ప్రజలు కూడా రేపొద్దున వాళ్ళని విమర్శించారనుకోండి, ప్రజలు వాళ్ళు ఏమంటున్నారు నాయకులు ఇప్పుడు, మాకేమన్నా పిచ్చా 50 కోట్లు 100 కోట్లు ఎవరికి ఇచ్చాం? మీకే. ఎవరికి ఇచ్చాం? మీకేగా. ఓటుకు 2000 3000 చేజాచి తీసుకుంది మీరే కదా. మీకు అసలు రైట్ ఎక్కడుంది మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్? ఇప్పుడు ఇదేముండదు, చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి ఏంటంటే దొరికాడా. అయితే అల్టిమేట్గా దీనికి నేను ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే, ప్రజాక్షేత్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, 151 సీట్లు బ్రహ్మాండమైనటువంటి గారు. లాస్ట్ మన దీంట్లో కూడా నేను చెప్పినట్టున్నాను, 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకు ప్రజలు పడేశారు. ఎందుకు? చట్టం దృష్టిలో దొరకకుండా ఆయన 3500 పోస్ట్పోన్మెంట్స్ తీసుకొని ఉండొచ్చు, వాయిదాలు, ఏది చట్టం పరిధిలో. కానీ ప్రజాక్షేత్రంలో అతను దోషి అనేటువంటిది వీళ్ళు నిర్ధారించేశారంటున్నాను. శిక్ష ఇక్కడ వేసేశారు 151 నుంచి 11కి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి మానసిక వేదన, పోల్ టు పిల్లర్ పరిగెత్తున్నటువంటి ఇదంతా దేని గురించి? ఆ శిక్షలో భాగమే. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఏంటంటే, ప్రజాక్షేత్రంలో వీళ్ళు దొంగలు అని తెలియజేయటం వరకు మాత్రమే ఇప్పుడున్న చట్టాలు కానీ ప్రభుత్వాలు చేయాల్సిన పని. చట్ట ప్రకారంగా వీళ్ళని తీసుకెళ్ళి 7 ఏళ్ళు 10 ఏళ్ళు శిక్షలు పడతాయంటే 100లో 5% కూడా అది జరగదు మనకున్నటువంటి న్యాయ వ్యవస్థలో. బమ్మిని తిమ్మిని చేసి ఇది అయింది ఎక్కడ పడుతుంది వాళ్ళకి? ఏసీబీ కోర్టులోనో లేకపోతే సిబిఐ కోర్టులోనో పడుతుంది ప్రాథమిక శిక్ష. అక్కడ నుంచి ఎన్ని ఉన్నాయి మనకి? జిల్లా కోర్టు, హైకోర్టులో మళ్ళీ బెంచి, అక్కడ నుంచి సుప్రీంకోర్టు ధర్మాసనం, ఇలా తీసుకుంటూ వెళ్తే చాలుగా. దాన్ని ఆసరాగా తీసుకొని ఎప్పుడో బ్రిటిష్ వాడు చేసినటువంటి చట్టాలను పట్టుకొని మనం ఇప్పటికి కూడా పేరైతే మార్చుకున్నాం కానీ, ఇంగ్లీష్ పేరు తీసి తెలుగు మన ఇవి పెట్టుకున్నాం కానీ, ఇండియన్ పేర్లు ఏం మార్చారు మీరు దాంట్లో? తప్పు చేసినాటికి వెంటనే ఇప్పుడు అంత ఎందుకండి, సంవత్సరం రోజుల్లో ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులన్నీ కూడా విచారణ అయిపోవాలి, శిక్షలు పడాలి, లేకపోతే వాళ్ళు నిర్దోషులుగా వదిలేయండి అని వెంకటరమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు అన్నారు. ఆయన రిటైర్ అయ్యి ఎన్నాళ్ళైంది? ఆ తర్వాత ఎంతమంది చీఫ్ జస్టిస్లు వచ్చారు? అంటే ఏంటంటే, మార్చాలి అనుకునే వాళ్ళు మార్చే ఉద్దేశం వాళ్ళకి లేదు. మార్చాల్సినటువంటి వాళ్ళు అది న్యాయ వ్యవస్థలో కానివ్వండి. ఇప్పుడు అంతెందుకు వాళ్ళే కొట్టుకు చేస్తున్నారు. గవర్నరు, రాష్ట్రపతి మాకు ఎందుకు మూడు నెలల్లో మీరు ఎందుకు చేయట్లేదని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే నేనేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ అసలు మీరెవరు మా దాంట్లో జోక్యం చేసుకోవడానికి, మీరు పరిధి మీరుతున్నారని వార్నింగ్ ఇస్తున్నారు. సో దేని పరిధి ఏంటనేటువంటిది లేకుండా చట్టాలు చేసేటువంటి వాళ్ళే న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళే పరిధులు గీసుకొని పనిచేస్తున్నప్పుడు అల్టిమేట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రజాక్షేత్రంలో మాత్రమే వీళ్ళకి శిక్ష పడాలి. అది పడిపోయింది వీళ్ళకి. తర్వాత వీళ్ళు బెయిల్ మీద ఉన్నా బయటకు వచ్చినా రేపొద్దున ఇంకా రాజకీయ భవిష్యత్తు అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఫైనల్గా ఏంటంటే, చట్టంలో కనుక మీరన్న మార్పు చేయగలిగితే, బయటికి తీసి వీళ్ళు తిన్నది కక్కిస్తే, అది ఏదన్నా ఖజానాకి జమ చేయగలిగితే ప్రజలందరూ ఆశిస్తుంది. అది భారతదేశానికి ఉన్న అప్పులు తీరుతాయి, రాష్ట్రాలకు ఉన్న అప్పులు కూడా తీరుతాయి. కానీ అది ఎండమావిలాగానే కనిపిస్తుంది ప్రస్తుత వ్యవస్థ. ఎందుకంటే గొంగళ్ళు తింటూ వెంట్రుకలు వస్తున్నాయని మనం బాధపడటం అనేటువంటి అర్థం లేదు. మీరు ఇంకొక విషయం కూడా అన్నారు, బెయిల్ మీద వచ్చినా లోపల ఉన్న వీళ్ళకి ప్రజాక్షేత్రంలో శిక్ష పడిందని. కానీ ఈ రాజకీయ పార్టీలు ఏం కోరుకున్నాయంటే, మమ్మల్ని జైల్లో పెడితే మాకు సింపతి వస్తుంది, ప్రజల నుంచి మాకు ఓట్లు వస్తాయి, ఇదే భావంలో ఉన్నారు. అది ఒకసారి జరుగుద్దండి, తప్పు ఒకసారి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అయ్యో పాపం 16 నెలలు జైల్లో పెట్టారని కామన్ మ్యాన్ అనుకున్నాడు. ఎందుకంటే వాడికి క్విడ్ ప్రోకో మిగతావి ఇవేం తెలియదు. కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టింది, లోపలేశారు. దాన్ని వాళ్ళు బాగా ప్రచారం చేయగలిగారు, వాళ్ళు కౌంటర్ చేసుకోలేకపోయారు. కానీ నీకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు మారావా? ప్రతి దాంట్లో నీ బుద్ధి చూపించినప్పుడు ఇప్పుడు ఏమనుకున్నారు, మొన్న 11 ఎందుకు, ఓహో ఆ రోజున మనోడు చేసే ఉంటాడు, ఇప్పుడు ఇంత సంపాదించుకున్నా కూడా ఇంకా మారలేదు కాబట్టి ఇతను ఖచ్చితంగా చేసి ఉంటాడని నిర్ధారణ అయింది కాబట్టి ప్రజాకోర్టులో శిక్ష పడిపోయింది. ఆ విషయంలో చూస్తే కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఎక్స్పోజ్ చేయడంలో చాలా వరకు అందరినీ కూడా
అటు మన నెల్లూరులో ఉన్నటువంటి ఆ గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు వీళ్ళు నేరస్తులే, నిందితులు కూడా కాదు, వీళ్ళు నేరస్తులే అనేటువంటిది ప్రజలకు క్లియర్ అయిపోయింది. న్యాయస్థానాల కంటే వాళ్ళకి సాక్ష్యాలు, ఆధారాలు, ఎవిడెన్స్లు కావాలి, కానీ ప్రజాక్షేత్రంలో ఇవేం అవసరం లేదు. కళ్ళ ముందు కనపడిన చూసిందని నమ్మేస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారు పింక్ డైమండ్ కొట్టేశారన్నప్పుడు అలాగే నమ్మాడు. తర్వాత ఒకే సామాజిక వర్గానికి పోస్టులు ఇచ్చారన్నప్పుడు నమ్మాడు. అవన్నీ అపోహలని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ఇప్పుడు ఇందాకన్నట్టుగా ఎముకడు మెడలో కనపడుతున్నాయి కదా. కాబట్టి వాళ్ళ పరచుగా దాని ఫలితమే కదండి మొన్న పులివెందల, దాని ఫలితమే కదా ఒంటిమిట్ట. వీళ్ళు ఏమన్నారు, సంవత్సరం 2 నెలలు 3 నెలలు అసలు ఇప్పుడు ఎలక్షన్ పెడితే జగన్మోహన్ రెడ్డి వస్తాడన్నారు. ఏమైంది? కనీసం డిపాజిట్లు రాలేదు.